నమస్కారం. కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఒక సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాం. మీరు వినబోయేది కేవలం ఒక కథ కాదు, అది ఒక భయంకరమైన అనుభవం. మీకు ధైర్యం ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని తలుపులు వేసుకుని రెడీగా ఉండండి. మన కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్ని రహస్యాలను భూమి పొరలో దాచిపెడుతుంది, మరికొన్ని భయాలను చీకటి గదుల్లో బంధిస్తుంది. కానీ ఆ బంధం ఈ రోజుతో తెగింది. 60 ఏళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ఒక రాక్షస గడియారం ఉన్నట్టుండి ఉలిక్కిపడింది. ఆగిపోయిన ముళ్ళు కదిలింది. దాంతో కాలం వెనక్కి వెళ్ళింది. మృత్యువుకు సంకేతంగా 13 సార్లు గంట మోగింది. అది కేవలం గంట శబ్దం కాదు, ఒక మరణ శాసనం. ఇక నిజం లాంటి అద్దం పగిలి అగాధమైన గతం బయటపడింది. ఆ పాత చిత్రపటంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? పగిలిన అద్దంలో కనిపిస్తున్న ఆ వికృత రూపం ఎవరిది? ప్రేమగా దగ్గరవ్వాల్సిన మనిషే ప్రాణం తీసేవారిగా ఎందుకు మారారు? ఇక ఆ వ్యక్తి మెడ మీద ఆ రక్తపు గుర్తులు గత జన్మ పాపానికి సాక్ష్యాలా, లేక వెంటాడుతున్న ప్రతీకార సూచనలా? ఎటు చూసినా అవే ప్రశ్నలు, ఎటు వెళ్ళినా అదే భయం. పారిపోవాలని ఏ దారిలో వెళ్ళినా గమ్యం మాత్రం తిరిగి ఆ మాయామహల్ ముందే ఆగుతుంది. కంటికి కనిపించని ఆత్మలు, చెవిలో ఏవో గుసగుసలు ఆ ప్రదేశాన్ని ఆవరించాయి. నమ్మిన వారే కాలయములైతే ఆ ఆఖరి పద్మవ్యూహం నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? అమరత్వం కోసం జరుగుతున్న ఈ నరబలుల యాగంలో తనను తాను బలి ఇచ్చుకుపోయేది ఎవరు? శత్రువు శరీరం మట్టిలో కలిసినా గెలిచామన్న సంతోషం ఒక భ్రమలాగే మిగిలింది. పీడకల ముగిసిందన్నది ఒక పచ్చి అబద్ధం. ఆ మహల్ పునాదుల్లో మృత్యువు ఇంకా నిద్రపోలేదు. ఇక ఒక ముగింపు మరో ఆరంభానికి నాందిగా మారింది. ఆ మహల్లో దాగి ఉన్న ఆ రహస్యం మళ్లీ ఊపిరి పోసుకుంటుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ సోమవారం వరకు ఆగాల్సిందే. అసలు సిసలైన మాయామహల్ కథ ఈ సోమవారం నుంచి మీ ముందుకు రాబోతుంది. భయపడడానికి సిద్ధంగా ఉండండి.